ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ బూతుల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మన అందరం కూడా కష్టపడదామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 నెలలుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శ ప్రభుత్వంగా ముందుకు పోతున్నాము. ఏ మాట ఇచ్చినామో నిలబెట్టుకుంటున్నాము. నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా మీకు మాటిస్తున్నా, ఎన్నికలు కాగానే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అందరికీ. అదేవిధంగా ఇరిగేషన్ మంత్రిగా మనవి చేస్తున్నా, నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్ 1 కి ఆల్రెడీ పనులు మొదలైనవి. 200 కోట్లు కేటాయించి 7,000 ఎకరాలు ఆయకట్టుకి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. అదేవిధంగా నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో సుమారు 35,000 ఎకరాలకి గతంలో నిర్మించిన లిఫ్ట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి తప్పనిసరిగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు అన్ని కూడా పూర్తి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకి నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. పౌర సరఫరాల శాఖ మంత్రిగా మీకు మాటిస్తున్నా, ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ, ధాన్యం ప్రతి గింజ కూడా ఎంఎస్పి కానీ ఎక్కువ ధరకు కానీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవరైనా వ్యాపారస్తులు కానీ మిల్లర్లు కానీ ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు, కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మిత్రులరా, చివరిగా మరి మీరు నిజంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అదృష్టవంతులు. మరి సుదీర్ఘ కాలంగా జానారెడ్డి గారు మరవలేని సేవలు అందించారు. ఈరోజు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు నిరంతరం మీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కృషి చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా మరి రఘువీరారెడ్డి గారు ఒక సమర్థవంతమైన ఎంపీగా, కాబోయే ఎంపీగా మీ ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ విషయాలు, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అన్ని అంశాలు కూడా పార్లమెంట్ లో గట్టిగా లేవనెత్తుతాడని, తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి తనదైన ముద్ర వేస్తాడని చెప్పి నాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఎంపీ ఉన్నప్పుడు నా టైంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో నేను ఒక వాటర్ ఏరోడ్రోమ్ మంజూరు చేయించాను. అంటే విమానాలు ఆ రిజర్వాయర్ లో ల్యాండ్ అయ్యేటట్టుగా ఆ స్కీమ్ ని, ఆ ప్రపోజల్ ని మరి రఘువీరారెడ్డి గారు ముందుకు తీసుకుపోవాలని చెప్పి, తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ కి పర్యాటక కేంద్రంగా డెవలప్ కావడానికి ఇంకెంతో పొటెన్షియల్ ఉంది. నేను కొంత చేసే ప్రయత్నం చేసినా దానికి తప్పనిసరిగా మరింత ముందుకు తీసుకుపోతాడు రఘువీరారెడ్డి అని చెప్పి నాకు పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉంది. రఘువీరారెడ్డి ఒక మంచి ఎంపీ కాబోతున్నాడు, భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మీ ముద్దు బిడ్డగా రాష్ట్ర చరిత్రలో నిలబడే విధంగా మీరు భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.